ఒక నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో పచ్చటి పొలాలు మరియు మృదువైన కొండల మధ్య 3 చిట్టి చెల్లెళ్ళు నివసించేవారు. శర్విత, సాత్విక, బిల్విక చెల్లెళ్ళు. వాళ్లకు బొమ్మలు లేవు, స్క్రీన్లు లేవు, కాని వాళ్ల హృదయాలు ప్రేమతో, కల్పనాశక్తితో నిండిపోయి ఉండేవి. చింత చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నప్పుడు బిల్వికకు కొమ్మల మధ్యలో ఏదో పైకి పారుతున్నట్లు కనిపించింది. అది పాతదైన చించిపోయిన పతంగి. ఆమె కల్లో ఆశ్చర్యంతో వెలుగులు మెరిశాయి. శర్విత చిరునవితో, మనం దీనిని కలసి బాగుచేద్దాం అని చెప్పింది. సాత్విక రంగురంగుల కాగితాలు తెచ్చింది. శర్విత ఆ చింపిన చోట కుట్టింది. బిల్విక ప్రకాశవంతమైన రంగురంగుల బట్టలతో పతంగిని అలంకరించింది. వాళ్లు దానికి తారనే పేరు పెట్టారు. అర్ధం నక్షత్రం. ఒక గాలులీనుతున్న ఆదివారం ఉదయం వాళ్లు తమ ఇంటి వెనుక ఉన్న కొండపై పారుగెత్తుతూ వెళ్లారు. తాడును బిగిగా పట్టకొని శర్విత పతంగిని ఆకాశంలోకి వదిలింది. అది ఎగిరింది, కాస్త దిగింది, మళ్ళీ పైకి ఎగసింది. అప్పటికి ఒక్కసారిగా వచ్చిన బలమైన గాలి తాడును చింపేసింది. ఆరపతంగి ఎగిరుతూ పైకి వెళ్ళింది. చివరికి మేఘాల్లో కలిసిపోయింది. బిల్విక కళ్ళలో కన్నీళ్లు పేరుకున్నాయి. సాత్విక బిల్వికను గట్టిగా కౌగిలించుకుంది. ఏమీ రోడు చెప్పకు, మనం ఇంకోటి తయారు చేద్దాం. కాని శర్విత ఆకాశాన్ని చూపిస్తూ అంది, చూడు, తార ఇంకా మనతోనే ఉంది. అది ఇప్పుడు నక్షత్రమైపోయింది. ఆ రాత్రి వాళ్లు కథ చెప్పమని అడగలేదు. బదులుగా తారలతో నిండిన ఆకాశాన్ని కిటికీకి బయట చూసుకుంటూ మెల్లగా ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, తార చూస్తుంది. Subscribe my YouTube channel.